గల కారణం చెప్పిన నీకు వాక్యం అనేది కనుక్కుంటే, వాక్యం ద్వారా నువ్వు పట్టబడితే, వాక్యం నరనరాలకు వెళ్ళిపోతే నీ చూపు కూడా ఎలా ఉంటుందో చెప్పన, పరిశుద్ధంగా మారిపోతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. లాస్ వెగాస్ అనబడిన ప్రాంతంలో మన స్వామి వివేకానంద మేరా భారత్ మహాన్ అక్కడికి వెళ్ళాడంట. నిలబడి ఈయన ముందు ఒకడు వచ్చి నిలబడ్డాడు. ఇలా ఊగిపోతూ, హలో లేడీస్ అండ్ జెంట్లీమెన్, హాయ్ ఎవ్రీవన్ అంటూ ఊగిపోతూ మాట్లాడుతున్నాడంట. మరొకడు వచ్చాడు, ఆడు ఇలా పట్టుకుని ఇలా నిలబడి ఆడు మాట్లాడుతున్నాడంట. ఇప్పుడు మన అయ్యగారు వచ్చాడు, కాషాయ రంగు వస్త్రాలు ధరించుకున్నాడు, పైన కిందాక అక్కడ కనిపించకుండా చక్కగా బట్టలు వేసుకున్నాడు, మైకి పట్టుకున్నాడు, ఇలా నిలబడి మై డియర్ బ్రదర్స్, సారీ మీ సిస్టర్లు కదా, సారీ, మై డియర్ బ్రదర్స్ అండ్ మై సిస్టర్స్ అన్నాడంట. అమెరికా వాళ్ళు, రే వీడెవడు ఇండియావాడు, నా భార్యని అక్క అన్నాడా, హే మా అమ్మాయిని సిస్టర్ అన్నాడా, హే వావ్ అని చెప్పి 80 సెకండ్ల పాటు చప్పట్లు కూడా కొట్టారంట అతనికి. మీకు విషయం చెప్పనా, అతను దగ్గరికి లాస్ట్లోకి అమ్మాయి వచ్చి, సార్ మీ ఆటోగ్రాఫ్ ఎవరా అందంట. అన్నయ్య గారు ఆటోగ్రాఫ్ ఇస్తూ యావిల్లే యాయి ఏ అన్నాడంట. ఏమీ లేదండి, ఐ లవ్ యూ సో మచ్, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను, మీరు యాతస్సుతో ఓ కొడుకుని కానీ ప్రపంచానికి మీలా పరిచయం చేస్తాను సార్ అన్నదంట. ఆ టైంలో కుర్రోళ్ళు కనుక్కుంటే ఏం చేస్తారు చెప్పనా, ఇండియాలో ఎలాగో ఒకరు ఉన్నారు, ఇన్స్టాగ్రామ్లో ఎలాగో ఒకరు ఉన్నారు, ఫేస్బుక్లో ఎలాగో ఒకరు ఉన్నారు, వాట్సాప్లో ఎలాగో ఒకరు ఉన్నారు, అమెరికాలో కూడా ఒకరు ఉంటారు అని ఏం చేద్దరు అందరు. ఆయన ఏం చెప్పాడు చెప్పనా, ఎందుకమ్మా అన్నాడండి. మోసం చేయండి సార్, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను, మీతో లైఫ్ లాంగ్ షేర్ చేసుకుంటానంటే, మీలాంటి కొడుకుని కానీ ప్రపంచానికి పరిచయం చేస్తాను సార్ అంటే ఆయన ఏం చెప్పాడు చెప్పనా, నన్ను పెళ్లి చేసుకుని నన్నుతో నాతో కొడుకుని కన్నం ఎందుకమ్మా, నన్నే నీ కొడుకుగా భావించరా, అదే నన్నే నీ కొడుకుగా భావించవచ్చు కదమ్మా అనగానే ఆవిడ దండం పెట్టేసి వెళ్ళిపోయిందంట. అంటే నేటి సమాజానికి అంత నిగ్రహ శక్తి ఉండాలి. ఎవరి బిడ్డలు జ్ఞాపకం పెట్టుకోండి, ఒకటి సందర్భం లేకుండా, సమయం లేకుండా, నీతో ఏ గోంగూర కట్ట సంబంధం లేకుండా గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, తిన్నావరా, ఊడిపోయావరా, నాశనం అయిపోయావరా, ఇలాంటి మెసేజ్లు పెడుతుంటే సారీ మరి ఏమనుకోవద్దే, వాడు కేవలం నీ శరీరం అనే మాంసపు ముద్ద మాత్రమే కావాలి, నీ బాగోగులు వాడికి అక్కర్లేదు. ఈ విషయం బయటకు తెలిస్తే నీకు పోయే పరువు వాడికి అక్కర్లేదు. వాడు కావాల్సిందల్లా ఆ హార్మోన్ని సాటిస్ఫై చేసేస్తే చాలు. చాలామంది మగపిల్లలు ఏమనుకుంటారంటే అడ్వాన్స్ అవుతుంది వావ్ అనుకుంటే, వీళ్ళు పక్షులు, నువ్వు చెట్టువి, నువ్వు అనుకుంటావు పక్షిని నీ మీద